సో నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్, నేమింగ్, రూల్స్ అనమాట. సో ఐడెంటిఫైయర్స్కి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ రూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఐడెంటిఫైయర్స్కి ఏమేమి రూల్స్ ఉంటాయని. సో ఫస్ట్ రూల్ వచ్చి నేమ్ షుడ్ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్ ఓన్లీ. సో నేమ్ అనేది ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్ ఓన్లీతోనే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా దేంతో స్టార్ట్ చేసినా మనకి ఎర్రర్ అనేది షో చేస్తుంది. సో అండర్స్కోర్ అంటే ఇది, దీన్ని అండర్స్కోర్ అంటాం. సో ఈ రెండుతో మనం ఐడెంటిఫైయర్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్తా, సో ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రోగ్రామింగ్లో, కోడింగ్లో లైక్ ఇప్పుడు ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్ అనేది ఏంటి, మనకి స్విచ్ లాంటిది అనమాట, మెయిన్ స్విచ్ లాంటిది. సో ఇక్కడ నుంచి మన కోడ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో లైక్ ఇప్పుడు నేను ఇంట్ అండర్స్కోర్ h1 అని తీసుకున్నా, ఇంట్ అండర్స్కోర్ లైక్ ఎలా అంటే హాయ్ అని తీసుకున్నా. సో దీన్ని రన్ చేస్తా. సో ఇక్కడ మనకి ఏమైనా ఎర్రర్ కనిపిస్తుందా? ఎర్రర్ కనిపించట్లేదు. బట్ అదే ఇప్పుడు నేను హాయ్తో స్టార్ట్ చేస్తాను, అంటే హెచ్ అనే ఆల్ఫాబెట్తో ఐడెంటిఫైర్ అనేది. సో ఎర్రర్ అనేది లేదు. బట్ అదే నేను ఎప్పుడైతే దీన్ని వన్ హాయ్ అనే దాంతో రన్ చేస్తే నాకు ఎర్రర్ అనేది షో అవుతుంది. సో ఎర్రర్ అనేది ఏం చూపిస్తుంది? ఎర్రర్ ఇన్వాలిడ్ సఫిక్స్ హాయ్ ఆన్ ఇంటీజర్ కాన్స్టెంట్. సో ఇన్వాలిడ్ సఫిక్స్ అంటే ఏంటి? మనం స్టార్ట్ చేసిన అది ఇన్వాలిడ్ అనమాట. సో 1తో ఐడెంటిఫైర్ అనేది స్టార్ట్ అవ్వదు. ఐడెంటిఫైర్ అనేది దేంతో స్టార్ట్ అవుద్ది? మనకి ఐడెంటిఫైర్ అనేది దేంతో స్టార్ట్ అవుద్ది? ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. సో అందుకే ఇది మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఇది ఫస్ట్ రూల్ ఆఫ్ ఐడెంటిఫైర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ రూల్ ఏంటంటే నంబర్స్ అలౌడ్ బట్ నాట్ అ ఫస్ట్ పొజిషన్. సో ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ చూసారు కదా. సో ఇదే దాని మీనింగ్. నంబర్స్తో అనేది మనం ఫస్ట్లో స్టార్ట్ చేయలేం. బట్ అదే నంబర్ లేకుండా మనం నార్మల్గా ఆల్ఫాబెట్తో కానీ అండర్స్కోర్తో కానీ ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ అనేది షో అవ్వదు అండ్ కోడ్ అనేది కరెక్ట్గా రన్ అవుద్ది అనమాట. ఆల్ఫాబెట్తో ఆర్ అండర్స్కోర్తో మనం ఐడెంటిఫైర్స్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి నంబర్స్ అలౌడ్ బట్ నాట్ ఆ ఫస్ట్ పొజిషన్. నంబర్స్ అనేవి అలౌవే. నంబర్స్ మనం యూజ్ చేయకూడదు అని ఏం లేదు. నంబర్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు HI3 అనేది నేను రన్ చేస్తున్నా. సో ఇది కోడ్లో ఎర్రర్ అనేది ఉండదు. నంబర్స్ అనేవి మనం తీసుకోవచ్చు. బట్ అట్ ఫస్ట్ పొజిషన్ అనేది మనం నంబర్స్ని తీసుకోలేం. ఫస్ట్ పొజిషన్లో ఏమేమి అలౌ ఉంటుందంటే అండర్స్కోర్ అండ్ ఆల్ఫాబెట్ మాత్రమే అలౌ ఉంటుంది. సో థర్డ్